రోటరీ క్లబ్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సమాజంలో పలువురికి ఉపయోగపడుతూ సమాజానికి విశేష సేవలు అందిస్తున్న ప్రముఖులను గుర్తించి వారిని క్లబ్ ద్వారా గౌరవించుకోవడం క్లబ్ సంప్రదాయమని రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఎన్ రోహిత్ పేర్కొన్నారు. వీటీఆర్ గ్రాండ్ లో రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వృత్తిలో ఆదర్శప్రాయమైన విశేష సేవలు అందించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి దండమూడి సుమతి రామ్మోహన్ రావు మరియు ప్రముఖ నిమ్మకాయల వ్యాపారవేత్త ఉప్పలపాటి చక్రపాణిలకు ఒకేషనల్ ఎక్సలెన్స్ సర్వీస్ అవార్డులను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మరియు రొటేరియన్ల సమక్షంలో అవార్డులను అందజేసి వారి సేవలను కొనియాడుతూ ఘనంగా సత్కరించారు. అలాగే ప్రముఖ వీణా విద్వాంసురాలు శ్రీమతి ఏ జయలక్ష్మి రామచంద్రన్, హోమ్ నీడ్స్ టెక్నీషియన్ బండారు శివశంకర్రావు, సామాజికవేత్తలు బండి మణికుమార్లకు ఒకేషనల్ సర్వీస్ అవార్డ్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ రోటరీ క్లబ్ సేవలు అభినందనీయమని, సమాజ సేవతో పాటు పేద, బడుగు, బలహీన వర్గాలకు వారు అందించే చేయూత అభినందనీయమని కొనియాడారు. అవార్డు గ్రహీతలను జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వొకేషనల్ సర్వీస్ డైరెక్టర్ రొటేరియన్ పి డాక్టర్ జి రాజేశ్వరరావు, సెక్రటరీ సోనం ప్రసాదరావులతో పాటు పలువురు రొటేరియన్లు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. అయితే నేను అనుకోకుండా ఈ ఒకే ఎకరంలో 4-5 రకాల పంటలు పండించాలని, అలాగే సేంద్రీయ వ్యవసాయం, గోదావరి వ్యవసాయం చేయాలని ఒక కాన్సెప్ట్ని మొదలుపెట్టాను. అది సుమారు ఇప్పుడు 15 సంవత్సరాల క్రితం ఈ యొక్క గోదావరి వ్యవసాయం స్టార్ట్ చేయడం జరిగింది. నేను బేసిక్గా ప్రకాశం జిల్లా ఒక వ్యవసాయ కుటుంబంలో తెచ్చాను. చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో వస్తున్న నష్టాలు, కష్టాలు అవన్నీ చూశాను. ఎందువల్ల
ఇదంతా జరుగుతుందనే దాని మీద ప్రత్యామ్నాయంగా ఈ సేంద్రీయ వ్యవసాయం అనేది మీద దృష్టి పెట్టాలి. ఇది కనుక సక్సెస్ అయితే ఇంకా కోవిడ్ దగ్గర నుంచి మనం ఎంతో నేర్చుకున్నాము. ముఖ్యంగా ఆహార పదార్థాల విషయంలో ఎంతో సమస్యను ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఎక్కడ తేడా వస్తుంది, దీనికి ఎట్లా పరిష్కారం అనేది ఆలోచిస్తే భూమిని బాగు చేసుకోవాలి, భూమి ద్వారా నాణ్యమైన పంటలు పండించాలి. నాణ్యమైన పంటలు తింటేనే మనిషికి పోషకాహారం ఉంది. విలువలు లేని ఆహారం తినడం వల్ల మనం అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇవాళ ఈ నాగరిక ప్రపంచంలో అందరం పరిగెత్తుతున్నాము, అన్నింటినీ మర్చిపోయాము, అనేక రకాల సమస్యలు పేర్కొన్నాము. మరి కోవిడ్లో మనం అందరం గమనించాము, శారీరక శ్రమ చేసే వాళ్ళందరూ కోవిడ్లో పెద్ద ఎఫెక్ట్ కాలేదు. ఎవరైతే